సిగాచి యాజమాన్యం వైఖరిపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ఇప్పటికీ కూడా సిగాచి ఎండీ ఘటనా స్థలానికి రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిన్న స్వయంగా సిగాచి ప్రతినిధులకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. సిగాచి ఎండీ హైదరాబాద్కి రాకపోవడంతో కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొనసాగుతున్నది. మిగతా మీకు తెలుసు ధ్రువలో, ప్రణాంలో, పాలసియాలో, స్టార్ హాస్పిటల్లో, యశోదల అన్నిట్లో అంతా స్టేబుల్ ఉన్నారు. ఒక 2 పేషెంట్లు తప్ప ఇంకా 11 మిస్సింగ్ ఉన్నారు. 11 మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్కు సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసినామంతా. చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలో ఇది ఇక్కడ కూడా మాకు మిస్సింగ్ 11. ఇక్కడ మాకేమి ట్రేస్ అవుతలేదు. అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు. ఇంకొక మధ్యాహ్నం వరకు కోరిక వస్తుంది. ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది, 47 మంది అంత లిస్ట్ ఉన్నది. సో ఇక్కడ మనకున్నది 36 మంది మరణము, మిగతా ట్రీట్మెంటు, 11 మంది మిస్సింగ్. దాన్ని కూడా సాయంత్రం మధ్యాహ్నం వరకు ఒక కోరిక వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తాను. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు వచ్చి మా వాళ్ళు లోపలి చిక్కుకుపోయారంటే అన్ని బాడీలు తీసేసినాం, ఎవరు లేరు అనేది పోలీసులు చెప్తా ఉన్నారు సార్. వాళ్ళ సమాచారం ఉందా అసలు? ఇప్పుడు ఇది ఎంత డెలికేట్ ఇష్యూ అంటే అక్కడ బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. మొన్న పొద్దున 11:30 నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంటే ఇప్పుడు 11:30 ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడేమో ఆశ లేదు, కానీ అట్లీస్ట్ ఆనవాళ్ళు దొరకాలి కదా, ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఇంకా సాయంత్రం వరకు ఒక కోరిక వస్తుందని విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము. సార్ ఉదయం సాయంత్రం అధికారులు ముందుకు వచ్చేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మాకు ఇబ్బంది, గందరగోళం నేను చెప్తాను. ప్రెస్ నోట్గా నేనే తిరుగుతున్నాను కదా, పొద్దు నుంచి మధ్యాహ్నం సాయంత్రం ప్రెస్ రిలీజ్ నేనే ఉన్నా కదా, నేనే మాట్లాడుతున్నాను. ప్రెస్ తోటి వచ్చిన 20 నిమిషాలు కానీ కలెక్టర్ అట్లా మాట్లాడలేదు. వచ్చింది ఉన్నది లోపల ఉంది కదా, ఇక మీరు మాట్లాడుకుంటాడా? ఇక కంపెనీ యాజమాన్యం వచ్చింది, మా ఎస్పీ గారు ఉన్నారు. సీఎం గారు ఇచ్చిన భరోసాని అల్టిమేట్లీ సీఎం గారు చెప్పిన తర్వాత రెస్పాన్స్ రాలేదు. ఇంకా వాళ్ళు రియాక్ట్ చెప్దాం, మన ఇద్దరం పోదాం కదా, పోదాం. మరి ఇష్యూ అన్న ఒక్క నిమిషం. ఇష్యూ చాలా డెలికేట్ ఇష్యూ. ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదము జరగడం ఇది ప్రథమం. బాధితులు లోపలికి పోనీయట్లేదంటే కొంత లోపల ఇంకా మంటలు, హాట్ ఉంది, మేము తిరగడమే కష్టమైంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇంకా కొన్ని బాడీస్ను ట్రేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది. స్టేట్ డిజాస్టరు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి. ఇప్పుడు అందరినీ లోపల జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టి ఉన్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాలని ఆదుకుంటాము. యాజమాన్యంతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. అన్ని రకాలుగా చనిపోయిన వారి కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత పార్టీది. రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం. మీనాక్షి మేడం గారిని ఢిల్లీ నుంచి ఉటావుట్ని ఇక్కడ పంపించినారు. ఆవిడ కూడా మాతో వచ్చినారు, ఇక్కడ చూసినాము. ఇది చాలా భయానకరమైన సంఘటన. ఆ భగవంతుని ప్రార్థిస్తామని ఇలాంటి సంఘటనలు మరొకటి జరగకూడదని. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టం. అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటాం. కొంత ఓపిక పట్టాల్సిన కోరుతాం. చెప్పలేము, ఇంకా చాలా డెబ్రీస్ ఉన్నాయి లోపల, చాలా లోతుగా జరుగుతూ ఉంది. जो घटना यहाँ पर घटी है वो बहुत ही त्रासदीपूर्ण और दुखद घटना है। आज कुछ परिवारजनों से भी मिलने का मौका मिला जिनके परिजन अभी मिसिंग हैं। ये जो भयावह दृश्य है और उसमें जिन लोगों की मृत्यु हुई है उनके प्रति, उनके परिवार के प्रति हम सबकी हृदय से बहुत संवेदनाएं हैं। हम सबके नेता आदरणीय कांग्रेस अध्यक्ष खारगे जी ने और राहुल गांधी जी ने अपनी दुख, अपनी संवेदनाएं व्यक्त की है। हमारा पूरा विश्वास है कि जो तेलंगाना की सरकार है वो सरकार पूरी तरह से परिवारों को और जो भी आज इलाज जिनका चल रहा है उनके लिए जो भी
कर सकते हैं वो ज़रूर करेगी। ये तो सही बात है कि किसी के परिवार के सदस्य के चले जाने के बाद उसकी जो क्षति है वो बहुत बड़ी है, उसको हम पूरा नहीं कर सकते, लेकिन अब जो उनके परिवार वालों की देख उसके लिए हम पूरी तरह से कमिटेड हैं और हम पूरी तरह से उनकी देखभाल में कोई कसर नहीं छोड़ेंगे। ఇది హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయితే మీనాక్షి నటరాజన్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అలాగే ముఖ్యంగా ఇంకా 11 పైగా డెడ్ బాడీస్ ఇంకా లోపలనే ఉన్నాయి, వాటిని ఇంకా గుర్తించాల్సి ఉంది. దాదాపు జరిగి కూడా అయితే 48 గంటలు కావస్తుంది. మనం చూడొచ్చు ఇంకా పూర్తిగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అయితే శిథిలాలు పూర్తిగా కూలిపోయాయి. అవన్నీ కూడా డెబ్రిస్ అంతా కూడా చాలా గట్టిగా మారినటువంటి పరిస్థితులు. కొంత ఆలస్యం ఇప్పటి వరకు మొత్తం 36 డెడ్ బాడీస్ను అది గుర్తించినట్టు అధికారికంగా చెప్పారు. సో దానికి సంబంధించి 16 DNA పరీక్షలు కూడా పూర్తయ్యాయి. 16 డెడ్ బాడీలు ఎవరివి అనేటువంటి గుర్తించారు. ఇంకా 20 డెడ్ బాడీలు వాటికి సంబంధించి అవన్నీ కూడా గుర్తించాల్సి ఉంది. అసలు వాళ్ళ చిరునామా ఏంటి, వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అనేటువంటిది గుర్తించాల్సి ఉంది హాస్పిటల్లో కూడా. అలాగే ఇంకా స్టిల్ కంపెనీలో కూడా ఇంకా 11 పైగా డెడ్ బాడీస్ ఇంకా లోపలే ఉన్నాయి. సో వాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో 11 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే మినిస్టర్ దామోదర రాజనరసింహన్ కూడా చూస్తున్నాం, ఎవరెవరు అందులో చిక్కుకున్నారు, అలాగే ఇంకా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర కూడా ఒక లిస్ట్ కూడా మనకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఈ కంపెనీ చుట్టే తిరుగుతున్నారు. ప్రభుత్వం వారికి సంబంధించి ఏదైతే ఇంకా ఆచూకీ తెలియట్లేదు అనేటువంటి చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు అయితే మినిస్టర్ కూడా ఇప్పుడు కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి పరిశీలించి కూడా వెళ్ళిపోయారు. ఇంకా మరొకసారి సాక్షి టీవీతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఒకటే సార్ క్లారిటీ, 11 మంది సార్ లోపల ఇంకా చిక్కుకున్నది కాదు, ట్రేస్ అవుట్ అవుతలేదు. ఇంకా 11 మంది. రైట్, ఒక 11 మెంబర్కి సంబంధించి ఇంకా ట్రేస్ అవుట్ కావట్లేదు అనేటువంటిది హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ చెప్తున్నారు. సో మరి 11 మంది ఆచూకీ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే డెబ్రీస్ ఇంకా ఎక్కువగా ఉండడంతో, వర్షం పడుతుండడంతో అది పూర్తిగా గట్టిగా మారిపోతుంది. సో దాన్ని శిథిలాలన్నీ తొలగించిన తర్వాత ఆ కింద చిక్కుకున్నటువంటి 11 మంది ఆచూకీ ఎవరు అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. సాయికిరణ్, అసలు ఈ సిగాచి కంపెనీ ఓనర్ ఎవరు? ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా కూడా ఇప్పటివరకు యాజమాన్యం రెస్పాండ్ కాకపోవటానికి కారణం ఏంటి? ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సీరియస్ అయింది, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే చిదంబరనాథ్ ఉంటాడో ఆయన వేరే వ్యక్తికి దీన్ని లీజ్కి ఇచ్చాననేటువంటి చెప్తున్నారు. సో నిన్న కూడా మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి కూడా యాజమాన్యం కూడా పైన కొంత సీరియస్ అయ్యారు. యాజమాన్యం కూడా ఇట్లాంటి టైంలో కొంత హ్యుమానిటరీ గ్రౌండ్స్లో వాళ్ళు రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. వారి ఎవరైతే ఇక్కడ కార్మికులు చనిపోయారో, చిక్కుకున్నారో వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ ఏముంటుంది, ఆ ఇన్సూరెన్స్ ప్రకారంగా కూడా వాళ్ళు వెళ్ళాలి, వెంటనే పరిశీలించాలి. కానీ అట్లాంటిది ఏదీ లేదు అనేటువంటిది నిన్న స్వయాన సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. సో మరి